చాలా మంది గోవా వస్తారు కదా, వాళ్ళకి ఒక 5 ప్లేసులు ఇవి మాత్రం విజిట్ చేయకుండా మీరు మళ్ళీ మీ ఊరు వెళ్ళిపోతే మీరు గోవా వచ్చినా వేస్టే అని 5 ప్లేసుల గురించి. ఒకటి సీట్ లెక్. ఏంటది? సీట్ లెక్ అంజనాలో ఉంటుంది. సీట్ లెక్. సీట్ లెక్ ఇటు సముద్రం వాటరు, ఇటు మన చెరువు అంటారు విషయం, అది రెండింటి మధ్యలో ఉంటుంది. పీస్ఫుల్ ఉంటుంది, మస్తు ఉంటుంది. అదొకటి. తర్వాత మనం కూడా ఇప్పుడు వరకు వెళ్ళలేదు. అరంబుల్ ఒకటి. అరంబుల్ టచ్ చేసాం. అరంబుల్ బాగుంటుంది. అదొకటి కాబోదిరామ. కాబోదిరామ వెళ్ళా పైనుంచి కింద బీచ్ పీస్ఫుల్, అదొక చాలా బాగుంటుంది. ఇంకోటి కోలా బీచ్ కూడా వెళ్ళా. చాలా మంది బటర్ఫ్లైస్ ఏముండదు. ఏముండదా, ఏదో ఒక దీవిలాగా ఉంటది. గోవాలో ఉండం. నార్మల్గా మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్లో ట్రై చేస్తావా, లేకపోతే గోవన్ ఫుడ్ ట్రై చేస్తావా? మా ఇల్లే ఉంది కానీ ఇంట్లో తింటాం. మీ ఫ్యామిలీ అందరం ఇక్కడ ఉంటాం కాబట్టి మన ఫుడ్ బయట అంతా ఏం అలవాట్లేదు. నీ పరిస్థితి ఓకే, మీ ఫ్రెండ్స్ వచ్చినా వాళ్ళకి ఎట్లా? నేనైతే ఫస్ట్ డే మాత్రం గోవన్ ఫుడ్ ట్రై చేయమని చెప్తా. ఎందుకంటే మన రొటీన్ ఫుడ్ కాకుండా ఫస్ట్ డే. ఓకే. ఆ తర్వాత మనం మోజే ఉండదు, ఎప్పుగా ఉందని చెప్పి మళ్ళీ మన తెలుగు దగ్గరికి వెళ్ళమంటావు. మళ్ళీ మన తెలుగు సైడ్ ఫుడ్కి వెళ్ళిపోని చెప్తా. కలంగట్లో చాలా రెస్టారెంట్లు ఉన్నాయి కాబట్టి. కలంగట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ నీ దగ్గరికి రావాలంటేనే 4 రెస్టారెంట్లు దాటుకుని రావాలనుకుంటా. దాటుకుంటూ రావాలి. ఏంది ఈ పక్కనే హైదరాబాద్ అనే కూడా రెస్టారెంట్ ఏదో బిర్యానీ సంథింగ్, అది తెలుగు వాళ్ళదేనా? యూపీ వాళ్ళు. అది ఇలా యూపీ వాళ్ళు హైదరాబాద్ బిర్యానీ అని పెడతారు, అంత ఫేకే కదా? అంత ఫేక్ అసలు, బిర్యానీ కాదు. వాళ్ళు తెలుగులో మాట్లాడితేనే అది మన బిర్యానీ. అది మన బిర్యానీ ఒక 50-60% నుంచి స్టార్ట్ అవుద్ది. అంతే 50 అంతే 100% మనకు దొరికంత స్పైసెస్ ఇక్కడ దొరక మసాలాలు. అది కూడా కరెక్ట్. చాలా మంది ఇంగ్రీడియంట్స్ తెప్పిస్తారు. 50% టేస్ట్ అయితే ఉంటది మన తెలుగు వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర 10% కూడా ఉండదు అనమాట. అదైతే 5% కూడా ఉండదు. నేను రాసిస్తా కావాల్సి. నేను ఎప్పుడు తెలుసా, ఫస్ట్ లో వచ్చినప్పుడు ఏమో 120 రూపాయలు బిర్యానీ అన్నారని చెప్పి వెళ్ళిపోయి ఏంది అసలు, అంటే రైస్లో అది వేసి తిప్పి కలిపి ఇచ్చేసినట్టు ఉంది, పలవసంలో పైన జల్లినట్టు. ఫోను కస్టమర్ అనుకుంటా. ఇది మాత్రం కస్టమర్ ఫోన్ అన్నట్టుంది. సపరేట్ అది కస్టమర్ ఫోన్. ఏమన్నారు సార్? హలో 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 అన్నయ్య, లేదు గోవాలో ఉందన్నా. ఓకే ఓకే రండి అన్న. ఓకే అన్న తప్పకుండా. అన్నా మంకీ 47 చెప్పనన్నా. చెప్పనన్నా. ఓకే మన దగ్గర దొరుకుతాయి అన్న, లేపేసా తెప్పిస్తాం మనం, ఇబ్బంది ఏం లేదు. మీకు ఓకే కన్ఫర్మ్ అంటే చెప్పని తెప్పిసి పెడతాం. ఓకే ఓకే అన్న, నాకు పంపిన అవసరం మెసేజ్ చేస్తాను మీకు ఎంత ఉందో ప్రైస్. ఓకే లైవ్లోనే విన్నాం కాబట్టి చూసావా, నేను ఇన్స్టా చూసి నేనే రావడం కాదు, ఆల్రెడీ ఇంకొకరు వస్తున్నారంట. మంకీ 47 అంట బ్రాండ్. ఇలా ఎందుకంటే హిందీ వాడికి ఫోన్ చేసి అడగలేడు, వాడెవడో తెలియదు. ఇక్కడికి వచ్చాకనే 4 షాపులు. నువ్వు తెలుగు కూడా కాబట్టి డైరెక్ట్ నువ్వు ఫోన్ నెంబర్ ఇచ్చావు కదా, డైరెక్ట్ కొట్టి 4 పుల్లలు తెప్పించాడికి. డోర్ డెలివరీ అని ఉందా? ఓన్లీ గోవా డెలివరీ. గోవాలో చేస్తున్నావా? గోవాలో చేస్తున్నా. గోవాలో ఎక్కడ సార్ డెలివరీ చేస్తాం మనం. ఫ్రీయా లేకపోతే? ఫ్రీ. ఓకే. కోలా బీచ్, బటర్ఫ్లై బీచ్ కాదు, ఓన్లీ మా నార్త్ లో ఉంటుంది. నార్త్ అంటే మరి ఇక్కడనే 30 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఉందిగా. మినిమం కిలోమీటర్ డిఫరెన్స్ పెట్టుకున్నాం. 20-25 ఏం కాదు, పర్లేదు వెళ్ళిపోవచ్చు. కానీ మరి 90-100 అంటే 20 పెట్టుకున్నాం. 20 కిలోమీటర్ ఫ్రీ డెలివరీ ఎక్కడ ఉన్నా సరే. ఇది మన తాగి అవుట్ అయిపోయినప్పుడు కానీ డబ్బులు ముందు కొట్టాలి అని. ముందు కాదులే, అలాంటివన్నీ ఉన్నాయి. వచ్చినాకనే కొట్టేయచ్చు. ఇవి ఇగో బాబులకి వచ్చిన వాళ్ళకి. ఇది కలంగట్ ఏరియా బేసిక్గా. అంజునా తర్వాత బాగా ఈ కలంగట్టు, కండోలియము, సెలిగోవా ఈ చుట్టుపక్కల వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. కానీ దూరంగా నేను సౌత్ గోవాలో కాల్వాలో కాలేసి కూర్చున్నా 2 బీర్లు తీసుకురా అంటే చల్లారిపోద్ది. ఈయన రాటాకి 2 గంటలు పడుతుంది. బాగుంది, చాలా మంచి ఆఫర్ అన్న ఇది. కేక. దీంతో పాటు ఏమైనా బిర్యానీలు స్నాక్స్ తెమ్మన్నా తెస్తావా? మన అబ్బాయి ఉంటాడు, వాళ్ళు వెళ్ళి ఇచ్చేస్తారు. సూపర్. ఎందుకంటే కస్టమర్ని పోగొట్టుకోవద్దు. అది నాకు ఇప్పుడు వరకు ఒక డౌట్ ఉంది, ఎంత హైయెస్ట్ అయ్యింది, ఏ రోజు అయ్యింది? అట్లా ఏం లేదు. జనవరి 31కి కుంభాలు వచ్చేస్తారు జనాలు. ఆ టైంలో అన్న సేల్ తక్కువ అవుతుంది.
సేల్ తక్కువ వద్దా? ఎందుకంటే మనకి ఓన్లీ బీర్లు వెళ్తాయి, ఓకే. లిక్కర్ వెళ్ళదు. ఉమ్, ఉమ్. జనరల్ 31st తర్వాత 31st ముందర సేల్ కట్టేది. ఓకే 30-31% ఓన్లీ బీర్లో సేల్ అవుతుంది, లిక్కర్ సేల్ కాదు లేకు. ఓకే. అట్లా ప్రతి ఒక్కరు బీర్లో చిల్లదు అని చెప్పి చూస్తారు. నార్మల్గా ఈ బీరు వాటిల్లో పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందా, గోవా మందులో ఎక్కువ పర్సంటేజ్ ఉంటుందా, నార్మల్గా ఇలాంటి స్కాచ్ల్లో ఎక్కువ పర్సంటేజ్ ఉంటుందా? ఆల్కహాల్ అనేది అన్నిట్లో సేమ్ ఉంటుంది. ఆల్కహాల్ ఆ పర్సంటేజ్ కాదు, నీకు ఈ పర్సంటేజ్ అట్లా ఏం లేదు అన్న, కొన్ని వేరియేషన్ ఉంటుంది కదా. కొన్నిట్లలో డిఫరెన్స్ వస్తాయి. నాకు చాలా మంది గోవా దాంట్లో ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది అనేసి అంటారు. ఇంకోటి దాంట్లో గోవా అంటే లోకల్ మేడ్ కాబట్టి, లోకల్ మేడ్ కాబట్టి ఎలాంటి ట్యాక్సెస్ ఉండవు కాబట్టి. ఏం కొన్ని ట్యాక్సెస్ తక్కువ. ఇంకోటి ఇంపోర్ట్ చేసుకుని ఉన్నారు. ఇప్పుడు సపోజ్ మన బెండర్ స్ప్రైట్ సిగ్నెస్ రాదనుకో, అవి ఢిల్లీ నుంచి వస్తాయి. అవును. అచ్చుల సామాన్ కల్తీ అయిపోయి ఉంటుంది, ఓకే ఇక్కడికి వచ్చే రూపాయలు. ఓకే. ఇవనుకో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే వాళ్ళ హ్యాండ్ ఉంటాయి కాబట్టి మన మంచి వర్జిన్ ఉంటుంది. ఓకే, అందుకే కొంచెం పర్సంటేజ్ పడిన దానికన్నా ఎక్కువ మిగిలేదు ఇక్కడ. ఎక్కువ మిగులుతాయి వీటిలో. ఓకే. నార్మల్గా ఇప్పుడు ఏ రోజు ఎక్కువ ఏంటంటే నాకు ఆ రోజు 10,000 అయింది, 20,000 కౌంటర్ అయిందా అని నార్మల్గా విన్నాను నేను. అట్లా మాకు అట్లా ఉండదు. మనకి ఎట్లా అంటే లాస్ట్ 2 months బ్యాక్ హెవీ కస్టమర్లు వచ్చినాయి అన్న వాళ్ళే. ఓకే. 28 members. 28 members. వాళ్ళకి ఆ బిల్ ఎక్కువ. ఈచ్ వన్ 6 bottles. ఓకే. ఈచ్ వన్ 6 ఫ్లైట్. మళ్ళీ అన్న వాళ్ళు తీసుకుని అన్ని శివాసే, అన్ని శివాసే. శివాసు, ఇంద్రి, బ్లాక్ లేబుల్, డబుల్ బ్లాక్, బ్లూ లేబుల్, రాయల్ సెల్యూట్స్. అలాంటి కస్టమర్లు వస్తే చాలు.